స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఈ స్టాక్ మార్కెట్లకి అమెరికా ఆర్థిక మాంద్యం భయం పట్టుకుంది. ఓపెన్లోనే ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్లు పడిపోయాయి. నిఫ్టీ సుమారుగా 400 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే 1500 పాయింట్లకి దిగజారిపోయింది. ఇక అన్ని షేర్లు కూడా పడిపోయాయి. జపాన్ మార్కెట్ డౌన్ కావడం, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం భయంతో ఈ కుప్పకూలిపోయింది స్టాక్ మార్కెట్. ఒకవైపు మూడు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అమెరికాలో ఆర్థిక మాంద్యానికి సంబంధించిన ఒక అంశం, రెండవది జపాన్ మార్కెట్ పూర్తిగా డౌన్ కావడం, మూడవది అతి కీలకమైనది ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో స్టాక్ మార్కెట్లు పూర్తిగా పడిపోయాయి. మీరు చూస్తే ఇప్పుడు స్టాక్ మార్కెట్ నిఫ్టీ 400 పాయింట్లకు పడిపోయింది. అదే రకంగా సెన్సెక్స్ 1500కి సుమారుగా పడిపోయింది. పెద్ద ఎత్తున నష్టం వాటిందని చెప్పొచ్చు. సుమారుగా ఈ యొక్క డౌన్ఫాల్ పూర్తిగా మరింత కొనసాగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మూడు కూడా ఇప్పట్లో జరిగే అంశాలు ఏమీ కాదు. ముఖ్యంగా ఇజ్రాయిల్ యుద్ధం ఇప్పుడైతే ఆగే పరిస్థితి కనబడడం లేదు. సో ఒకసారి మనతో పాటుగా మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ వర్మ జాయిన్ అవుతున్నారు. ఎస్ వర్మ, అంటే స్టాక్ మార్కెట్ ఇంత ఘోరాతి ఘోరంగా, అంటే గతంలో కూడా కొన్నిసార్లు పడిపోయింది, కానీ ఈరోజు వీక్ స్టార్టింగ్ డే ఫస్ట్ రోజే ఇంత డౌన్ఫాల్ చూసిన తర్వాత ఇది తిరిగి పుంజుకునే అవకాశం ఉందా? ఎంత శాతం ఇంకా పడిపోయే అవకాశం ఉంది? యాక్చువల్గా అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితి బాగోలేదండి. మనం చూసుకుంటే కనుక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో అమెరికా మార్కెట్ డౌ జోన్స్ బాగా పడిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు కనబడుతుందండి మనకి. ఎందుకంటే మనం శుక్రవారం మనకు క్లోజింగ్ డే, ఈ రోజు మండే స్టార్టింగ్ డే. వాళ్ళకి మనకు క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ మార్కెట్ క్లోజ్ అవుతాయి. సో అమెరికా మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అయినప్పుడు పూర్తి డౌన్ ఫాల్ అయిందో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బాగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఒక కారణం. వీటి నుంచి అమెరికాలో ఆర్థిక మాంద్యం రావచ్చు అనే ఒక భయం ఏర్పడింది. అది ఇన్వెస్టర్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుందండి. దీంతో పాటు వారెన్ బఫెట్ కంపెనీ హాత్వే, బెర్క్షైర్ హాత్వే అనే ఒక కంపెనీ ఉంది. అది యాపిల్లో 50% వాటాని వెనక్కి తీసేస్తుంది. సో అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీల ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్ తగ్గించుకుంటున్నారు. సో ఈ అన్ని అంశాలు మిళితమై ఈ రోజు మనకి మన మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. జనరల్ గా మన మార్కెట్ యాక్చువల్గా శుక్రవారం లేట్ అవడం వల్ల మన ఈ రోజు మండే ఓపెన్ అవడం వల్ల మన మీద ఇమీడియట్ ఎఫెక్ట్ మనకు కనబడుతుందండి. రైట్. అంటే వర్మ, ఇప్పుడు మూడు కారణాలుగా చెప్తున్నారు. ఒకటి ఇండియన్ మార్కెట్ ఇంత డౌన్ఫాల్ కావడానికి కారణం అమెరికా ఆర్థిక మాంద్యం ఒకటి, జపాన్ మార్కెట్ ఒకటి, ఇజ్రాయిల్ ఇరాన్కి సంబంధించినటువంటి ఈ యుద్ధం ఒకటి. సో ఇవి ఇప్పట్లో కోలుకునే అవకాశం ఉందా? ఇప్పుడైతే కోలుకునే అవకాశం లేదండి. ఈ వారం అంతా కూడా మార్కెట్ ఇదే పరిస్థితిలో ఉండొచ్చు, ఒడిదుడుకు ఉండొచ్చు. కొంచెం రేజ్ అయినా కూడా చాలా తక్కువగానే రేజ్ అవుతుందని చెప్పి కూడా మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఈ రోజు మనం చేసిన మార్నింగ్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే ఈ రోజు బ్లడ్ బాత్ ఉంటుంది అని చెప్పారండి. మార్కెట్ లో బ్లడ్ బాత్ ఉండడం గ్యారంటీ అని చెప్పారు. సో అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. పొద్దున్న ఏదైతే మనం అందరం అనుకున్నామో అదే విధంగా ఇప్పుడు బ్లడ్ బాత్ అవుతుందనే చెప్పాలి. ఇన్వెస్టర్స్ చాలా దారుణంగా నష్టపోయే పరిస్థితి ఉంది. చిన్న ఇన్వెస్టర్లు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిలో పడ్డారు. సో ఈ పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఈ వీక్ అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అందులో ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయి ఈ వారంలో? ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్ సంబంధించి కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుందా? అవునండి. యాక్చువల్ గా ఏంటంటే మన ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం కూడా దాని ప్రభావం కనిపించే పరిస్థితి ఉన్నా కూడా అది చాలా తక్కువ స్థాయిలోనే ఉండొచ్చండి. ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ గా చూసుకుంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. సో ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మన ఇండియన్ రెపో రేట్ మీద డిపెండ్ అయ్యి స్టాక్ రేట్లు పెరగడం తగ్గడం అన్నది మార్జిన్ తక్కువ ఉంటుందండి జనరల్ గా. ఇంటర్నేషనల్ క్రైసిస్ ఉన్నప్పుడు మన దాని మీద పెద్ద అంతగా ఇన్వెస్టర్స్ పోరు. ఇంకోటి ఏంటంటే మన విదేశీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఐలు అంటారు, వాళ్ళు బాగా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం కూడా ఒక కారణం. వాళ్ళు ఈ పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని కూడా మనం అనుకోకూడదు. ఇంతవరకు నిన్న మొన్నటి వరకు ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్ళిపోతున్న మన దేశీయ ఇన్వెస్టర్లు ఎవరైతే డిఐఏ అంటాం వీళ్ళు కొనుగోళ్లు చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అంతర్జాతీయంగా పరిస్థితులు భయం పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి దేశీయ ఇన్వెస్టర్లు కూడా వీళ్ళు కూడా కొత్తగా స్టాక్లు ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపించకపోవచ్చు, అమ్మకానికి ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉందండి. రైట్. సో ఇంకెటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి ఫర్దర్ గా మనకి ఏదైనా సరే అమెరికా మార్కెట్ కోలుకుంటే కొంతవరకు అవకాశం ఉంటుంది. ఇంకా మీరు అన్నట్లుగానే వార్ అనేది ఇప్పుడు ఎప్పుడే తేలే సమస్య కాదు. అది అంటే చాలా రోజుల నుండి అలవాటు పడిపోయాం ఆ వార్కి.
సో ఈవేళ రేపు అనుకుంటే అది కొద్దిగా తగ్గు పెరిగి వచ్చింది, కానీ మెయిన్ అమెరికన్ మార్కెట్స్ కోలుకోవాలండి. ఈ రోజు అమెరికన్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందన్నది చాలా కీలకమైన ప్రశ్న. అక్కడ జరిగే మార్పులను బట్టి నెక్స్ట్ ఆధారపడి ఉంటుంది. అంటే however, ఈ 3 కారణాల వల్ల ఈ వీక్ మొత్తం డౌన్ ఫాల్ ఉండే అవకాశం ఉంది. అవకాశం అయితే ఉందండి, డౌన్ ఫాల్ లోనే ఉండే అవకాశం ఉందండి. రైట్, థ్యాంక్ యూ వర్మ. సో ప్రస్తుతానికైతే స్టాక్ మార్కెట్ మొత్తం కూడా క్రాష్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఎటు చూసినా కూడా ఆ రెడ్ మార్కింగ్స్ మనకు కనబడుతున్నాయి. పూర్తిగా డౌన్ ఫాల్ అనే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నిఫ్టీ సుమారుగా 450 పాయింట్లకు పడిపోయింది. ఇక సెన్సెక్స్ 1600 పాయింట్లకు పడిపోయింది. ప్రధాన కారణం అమెరికాలో ఆర్థిక మాంద్యం, జపాన్లో మార్కెట్ డౌన్ కావడం, ఇక ఇరాన్ ఇజ్రాయిల్కి సంబంధించిన యుద్ధం కూడా మరొక కారణంగా. ఇప్పుడు ఆగస్టు 8వ తేదీన అంటే సుమారుగా ఈరోజు 5వ తేదీ, మరొక 2 రోజుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను కూడా సవరించబోతోంది. దానికి సంబంధించి ప్రకటన చేయబోతోంది. ఆ ఎఫెక్ట్ కూడా ఈ స్టాక్లపై పడే అవకాశం ఉంది. చాలా వరకు షేర్లను కూడా డౌన్ ఫాల్ అయిపోయాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పూర్తిగా కూడా నష్టాల్లో కొనసాగుతోంది. అయితే ఈ వారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కోలుకునే అవకాశం లేదు. అది వచ్చే వారమైనా కూడా కోలుకుంటుందానంటే అంతంత మాత్రంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి, అమెరికాలో ఉన్న పలంగా ఆర్థిక మాంద్యాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా, తర్వాత ఒకవేళ అది జరిగినప్పటికీ ఇక్కడ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది కాబట్టి డెఫినెట్గా ఆ డౌన్ ఫాల్ అనేది కొనసాగే అవకాశం ఉంది. సో అంటిల్ ఆర్ అన్లెస్ కొంత దేశీయ మార్కెట్లకు సంబంధించి ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నారు. అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా కొంత తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో కూడా డౌన్ ఫాల్గా మనం చూడవచ్చు. ఒకవేళ కనుక ఇవన్నీ తగ్గుముఖం పడితే అప్పుడు కానీ స్టాక్ మార్కెట్ ఒక గాడిన పడే అవకాశం లేదు. సో ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో డౌన్ ఫాల్ అయిపోయింది. ఈరోజు వీక్ స్టార్టింగ్ డే. ఈ రోజే సుమారుగా నిఫ్టీ 400 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పడిపోయింది. అంటే ఇది వారం చివరికల్లా మరింతగా, ఎందుకంటే ప్రస్తుతానికి 3 కారణాలు ప్రధానంగా ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా ఇప్పట్లో తీరే అంశాలు అయితే కాదు. ఈ నేపథ్యంలోనే అటు విదేశీ మార్కెట్కి సంబంధించి డౌన్ ఫాల్ నేపథ్యంలో మనకి ఇండియన్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతోంది. సో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.